సార్ నమస్తే, ఏం పేరు సార్ మీ పేరు? రాజారెడ్డి. రాజారెడ్డి గారు ఆ, ఎక్కడ ఏ ఊరు? ఇక్కడ మరి కరీంనగర్. కరీంనగర్. ఉమ్. రాజారెడ్డి గారు, తెలంగాణ రాష్ట్రంలో మరి ఏంటి పరిపాలన విధానం? ఎందుకంటే గతం 10 ఏళ్ళు కేసీఆర్ గారు ఇక్కడ అదే మన ముఖ్యమంత్రిగా కొనసాగారు. సరే, మనం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఏంటి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మనం జస్ట్ అంటే ఒక అంచనా వేసుకుంటే, డిఫరెన్స్ చూసుకుంటే ఎవరు బాగా చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి విషయంలో ఏ పార్టీ బాగా పనిచేస్తుంది? ఇప్పుడైతే కాంగ్రెస్ మామూలుగా చెప్తుందో అంటారు. అంటుంది కదా, మీరేమనుకుంటున్నారు? అట్లా మళ్ళీ వాళ్ళకి ఏ ఎలక్షన్ పెట్టినా వాళ్ళకి వస్తున్నాయి కదా సార్ ఓట్లు. అంటే బాగా చేసినట్టే కదా. అంతేనా? అంతే కదా మరి. ఏ ఎలక్షన్ పెట్టినా వాళ్ళకే వస్తున్నారు మరి ఎందుకంటే మన ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్ లో వాళ్ళకి అవు బీఆర్ఎస్ కు 0, జీరో, ఎమ్మెల్సీలో బీజేపీకి వచ్చినాయి, బీజేపీకి ఒకటి బీఆర్ఎస్ కి 0, తర్వాత మొన్న సర్పంచ్ ఎన్నికల్లో వాళ్ళే, ఇప్పుడు మన మున్సిపాలిటీ ఎన్నికల్లో వాళ్ళే. అయితే అంగ వచ్చింది అంటారు మళ్ళీ మున్సిపాలిటీలో కొన్ని చోట్ల అండి, అన్ని కాదు. 37 అవి కూడా సెట్ చేసుకున్నారు. అదేలే వాళ్ళు లాగేసుకుంటారు. ఇక అధికారం ఉంది కదా, అధికారం ఉంటే ఏదైనా జరుగుతుంది. ఇక్కడ అధికార దుర్వినియోగం జరుగుతుందని అంటున్నారు. సరే, ఓకే, రైట్. ఇదే గొడవ. అధికార పార్టీ ఉన్నప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతాయి, అది కామన్ గా జరిగేది. ఏంటి అసలు అంటే మరి వీళ్ళు 6 గ్యారెంటీలు కానీ, మరి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు, ఇప్పుడు హైడ్రా అని మొత్తం కూల్చిపడేస్తున్నాడు ఎక్కడ పడితే అక్కడ. సో అదొకటి పెద్ద ఇష్యూ అవుతుంది. దానివల్ల కొంచెం నష్టమే పార్టీకి. హైడ్రా వల్ల ఉన్న బిజినెస్లు పడిపోయినాయి, రియల్ ఎస్టేట్ 0 అయిపోయింది. అసలు కొనేవాళ్ళు లేరు, అమ్మేవాళ్ళు ఉన్నారు కానీ కొనేవాళ్ళు. మరి నో బయ్యర్, ఆల్ సెల్లర్స్. నో బయ్యర్స్, ఓన్లీ సెల్లర్స్. ఓన్లీ సెల్లర్స్. మార్కెట్ లో మనం చూస్తున్నాం కదా, ఏడ చూసినా టూలెట్ బోర్డులు ఉంటాయి, ఏడ చూసినా ప్లాట్ పరిశీలనే ఉంటుంది. ఇంత ముందు లేకుండే, మరి అదేందుకు ఎందుకో అర్థం అయితే లేదు. ఏది హైవేలనే మెయిన్ బిజినెస్ సెంటర్లనే ఇంకా అట్లా. కానీ గురుగారు, మరి ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం చూస్తేనేమో ఈయనేమో ఆయన అప్పులు చేసిపోయాడు, అప్పులకి నేను మిత్తులు కడుతున్నాను, ఇప్పుడు నా దగ్గర కోసుకు తిన్న రూపాయి లేదు అంటున్నాడు రేవంత్ రెడ్డి. మరి అక్కడేమో గాంధీ విగ్రహం 5,000 కోట్లు పెట్టి కడుతున్నాడు. ఏంది మరి ఏంది ఇది ఏంది మరి పైసలు గడ్డ వచ్చిన ఇళ్లను కూస్తామని నోటీసులు ఇస్తున్నాడు. మరి ఎట్లా చూస్తారు? మరి పైసలు లేనప్పుడు పని ఊకోవాలి కదా, మళ్ళీ ఎందుకు చేస్తుండు? మళ్ళీ 6 గ్యారెంటీలు అట్లనే ఉన్నాయి. అవి అట్లే ఉన్నాయి. అవి 6 గంటలు 0 అయిపోయి, అది కూడా 100 రోజులు ఇస్తా అన్నాడు. ఏది మరి బస్సు వస్తుంది? బస్సు ఏ బస్సులో రోజు కొట్టుకున్నాడేనే. ఆడవాళ్ళని అడుగు నువ్వు, వీడు ఎందుకు పెట్టిరా నాయన ఈ బస్సు అని. వాళ్ళు బస్సులో ఆపుతున్నాడు బస్ స్టేజ్ లా. ఓ రన్నింగ్ చేయాలి వాళ్ళు, లేడీస్ బస్ అని ఉరకాలి. కొట్టుకున్నాడే, అక్కడ సీట్ దొరకదు మళ్ళా. అట్లా పరిస్థితి. ఏమన్నా కరెంట్ ఇస్తున్నాడు 200 యూనిట్లు కొంతమందికి వస్తుంది, అందరికి రావాలి. గ్యాస్ అయితే ఇవ్వట్లేదు. గ్యాస్ మోసం చేసారు, ఎవరికి రావట్లేదు గ్యాస్. మరి రేషన్ కార్డు ఇచ్చారు కొన్ని వాళ్ళకంటే, ఆ ప్రభుత్వం కంటే వీళ్ళు రేషన్ సన్న బియ్యం వస్తున్నాయి. సన్న బియ్యం మాత్రం బాగానే ఇస్తారు. తింటున్నారు అవే బియ్యం? అవే తింటారు. బియ్యం మాత్రం ఒకటి బాగా చేసిండు రేవంత్ రెడ్డి. అదొకటి మాత్రం ఆడోళ్ళు అంటారు, తెల్ల బియ్యం మంచి సన్న బియ్యం ఇస్తుండ్రు. సో మరి ఏంటి మరి అంటే కేసీఆర్ పార్టీ బెటరా, ఈయన బెటరా? ఈయన బెటరా అది రేపు ఎలక్షన్ లో తెలుస్తుంది అన్న. మీకేమనిపిస్తుంది అంటే 10 ఏళ్ళు కేసీఆర్ గారు ఇక్కడ పరిపాలన చేశారు, అప్పుడు శాంతి భద్రతలు కంట్రోల్లో ఉన్నాయంటారు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉందన్నారు, అలాగే సిటీ మొత్తం కూడా ఎక్కడికక్కడ ఫ్లైఓవర్లు వేసి డెవలప్ చేశారు అంటున్నారు. మరి వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్ట్ కూడా కట్టలేదు అంటారు. మరి అదే కదా, మరి ఫ్లైఓవర్లు కూడా ఎట్లా కట్టారు? రజనీకాంత్ అన్నాడు, అరే ఇది ఏం సింగపూరా, ఇది హైదరాబాద్, నాకేం అర్థం అవుతలే అన్నాడు. అవునా కాదా? మరి ఇప్పుడు అటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు అది కాదు నేనేంటి, సరే ప్రభుత్వాల తర్వాత చిన్న లోటుపాట్లు ఉంటాయి. ఇవి ప్రభుత్వం కానీ అంత పెద్ద సెక్రటరియట్కి ఎవడు మొన్న బాంబు వెళ్తా అని ఫోన్ చేసినాడు, ఎవడు దాని గురించి మాట్లాడతలేరు. మరి ఏంది మరి పరిపాలన ఉన్నదా లేదా? ఒకటి దాన్ని ఖండిస్తలేడు. సెక్రటరియట్కి బాంబు పెట్టి వెళ్తా అంటే ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి కదా. నేను మొన్న స్కోరింగ్ వస్తుంది, మరి ఏది మరి రేపు అది సెక్రటరీ కూలినాక ఎందుకు నువ్వు ఇక నీ ఆఫీసే కూలగొట్టినాక నువ్వు కనీసం ఇంకోటి ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే మరి. అరే మొన్న కోటిలో ఎస్బీఐ బ్యాంకు ముంగటని 6 లక్షలు పట్టుకోలేదే అంటే నువ్వు చూడలే ఎస్బీఐ దగ్గర. ఆడు పోలీసు ఉన్నారు, అందరు ఆడేవాడు తోటి వాకింగ్ చేస్తాడు, ఆయన కాలం దెబ్బ తగినట్టు ఆ డబ్బు అందుకుని ఆడు వీక్. ఇంతవరకు దానికి ఎంక్వైరీ లేదు, పట్టిన వాళ్ళు లేడు, అడిగిన వాళ్ళు లేడు, చేసిన వాళ్ళు లేడు.
సిటీలోకి డ్రగ్స్ కూడా గట్టిగా సిటీలనే గ్యారంటీ లేదు ఇక. Guarantee. ఇక ఊళ్ళల్లో ఏముంటుంది చెప్పు. ఉమ్. ఆ. కొన్ని జరుగుతున్నాయిలే అట్లే. కానీ మరి ఇప్పుడు మరి హైడ్రాతో చాలా కూల్చివేతలు జరుగుతున్నాయి. అవు. ఎలా చూస్తారు సార్ మీరు? ఎలా అంటే అది అయితే కట్టిన తర్వాత కూలగొట్టడం తప్పు కదని. నువ్వు ముందే అనిపోయిన యాక్షన్. మరి అక్రమాలు చేసి కట్టడం కరెక్ట్ కాదు కదా మరి. అక్రమాలు ఏం కాదు. అక్రమంగా రిజిస్ట్రేషన్ విత్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అన్నీ ఉన్నాయి. మరి అదే కదా. వాళ్ళు కరెంట్ బిల్లు కడుతున్నారు, ఆ, వాటర్ ట్యాక్స్ కడుతున్నారు, వాళ్ళే ఇంటి పన్ను కడుతున్నారు. వాళ్ళే రోడ్ ఎత్తారు, వాళ్ళే నీళ్ళు ఇస్తారు. ఆ. తర్వాత ఇది అక్రమం అని చెప్పి కూలగొడితే ఎట్లా మరి? ఓకే. నువ్వు ఎవడైతే అధికారి ఇచ్చాడో వాని మీద యాక్షన్ తీసుకో. అవును. వాన్ ట్యాక్స్ వాడు దొబ్బుతాడు, వీని ట్యాక్స్ వీడు దొబ్బుతాడు. ఫైనల్గా కూల్చి వదిలేస్తారు. ఆ పాపం కట్టిన నువ్వేనో ఇట్లా మన కొడతారు. ఇక అదే మైనస్ అయిపోతుంది. సరే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు ఉంది, మరి బీజేపీ కూడా ఉందనుకో. బీజేపీ కూడా ఉంది కదా. సరే మరి ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనుకుంటారు మీరు? నెక్స్ట్ అంటే ఇంక ఇప్పుడు ఏం అర్థం కాదు. ఇంకా 2 ఏళ్ళ టైం ఉంది కదా. 3 ఏళ్ళు ఉంది. ఇంకా 3 ఏళ్ళు. గదే కదా మరి. ఇప్పుడు ఏం మనం చెప్పలేము. ఈ 3 ఏళ్లలో మరి రేవంత్ రెడ్డి అన్ని చేస్తాడని నమ్మకం ఉందా? ఏమో ఆ భగవంతునికి ఎరక. ఎందుకంటే రైతులకి రైతు బంధు అరే మొన్న కూడా అన్నాడు 17 తారీఖు రైతు బంధు వస్తుందని. ఇంతవరకు లేదు. లేదు. రుణమాఫీ అయిందా? కాలే. మేము రైతునే, రుణమాఫీ మాకు ఏది లేదు. ఏది లేదు. అసలు రైతులు చచ్చిపోతుర్రే అంటే అంతకుముందు ప్రభుత్వం అంతకుముందు నువ్వు అసలు అడిగిన వాళ్ళు లేడు. అసలు బ్యాంకు కూడా లేటు. ఎందుకంటే ఊళ్ళల్లో బ్యాంకులు దగ్గర ఉంటాయి. ఎన్నో 20 కిలోమీటర్ దూరం వీడు పోయేసరికి వారం రోజులు అవుతుంది అడిగేసరికి. ఆయన ఫోన్కి మెసేజ్ వచ్చేసేయండి. ఫోన్కి వచ్చేది మెసేజ్. కరెక్టే. యూరియా ఉందా? యూరియా సరిగ్గా వస్తుంది. యూరియా గట్లనే ఇక అంతంత మాత్రం. అంతంత మాత్రం. అప్పుడు నీకు బస్తాల కొద్ది ఉంటుండే షాపులల్లో. ఇప్పుడు 2-3 రోజులు లైన్ కడితే కానీ వాడు ఇయ్యాడు. అది కూడా ఒకటే ఇస్తాడు. సో మరి చంద్రబాబు అది మన ఇప్పుడు కేసీఆర్ కానీ తర్వాత హరీష్ అదే కేసీఆర్ ఫామ్ హౌస్ వదిలి ఇంట్లోంచి బయటకు వస్తలేడు అంటున్నారు, అసెంబ్లీకి రావట్లేదు అంటున్నారు. ఎట్లా మరి ఏంటి? కేసీఆర్ అసెంబ్లీకి అత్తలేడా, ఫామ్ హౌస్కి అత్తలేడా కాదు. అక్కడ ప్రజలకు ఏ పని అవుతుందో లేదో అది ముఖ్యం చూసుకుంటాడు ఆయన. నువ్వు యానన్ను ఉండు, ఢిల్లీలో ఉండు, ఇంట్లో ఉండు, బయట ఉండు, ప్రజలకు పరిపాలన జరుగుతుందో గది చూస్తాడు ఆయన అంతే. పక్కా చెప్తాడు. మరి చేసే అరే ఇంటింటికి నల్ల అంటే ఏంది? ఇప్పుడు లేదా నల్ల బంద్ అయిపోయింది మా ఊళ్ళే. అరే అసలు బంద్, నీళ్ళు లేవు. ఊరికి ట్రాక్టర్ ఇచ్చిండన్న చెత్త తీసి. ఇప్పుడు ట్రాక్టర్ లేదు, ఆ డ్రైవర్ లేడు, దానిలో డీజిల్ పోసిన వాళ్ళు లేడు. ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఇంటింటికి నల్లు ఇచ్చేదాన్ని మిషన్ భగీరథ లేదు, మొత్తం ఎత్తేసారు. ఇప్పుడు నీళ్ళే లేవు, మా ఇళ్ళలో నీళ్ళు రావు. ఎప్పుడో సార్ వస్తాయి అంతే, 1 గంట సేపు అంతే. ఇక తర్వాత అయ్యారు. నువ్వు ఇవ్వాలి. నెక్స్ట్ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయి, తర్వాత మన హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి. ఎట్లా ఉండవు? ఇక ఇట్లే ఉంటుంది. ఇక పోటీ అంటే పోటీ. వాడు కొట్టుడు, వీడిని కొట్టుడు. వన్న జైలు వేసిర్రట. ఇదే కొట్టుకోవడం తప్ప ఏం లేదు. కాదులే బలకసం చూడు వాడు ఆయనకు 14 వస్తే కాంగ్రెస్కి 7 వస్తే 14 లోపల ఏందన్నట్టు ఇది ప్రజాస్వామ్యమా? లేకుంటే అతనే మరి ఎలక్షన్ పెట్టుకోకుండా మొత్తం ఆయన గుద్దుకుంటే అయిపోతుంది కదా. మరి అంతే యూనానిమస్ చేసుకుంటే ఎందుకు ఎలక్షన్, ఎందుకు ఈ కరస ఎందుకు, లేవడ ఎందుకు? అరే 14 వచ్చినోడికి విలువ ఇవ్వాలన్నా లేదా? ఏం లేదు. తొర్రూరులో ఎర్రబెల్లికి 9 వచ్చినాయి. ఝాన్సీ రెడ్డి మన యశస్వి రెడ్డి గారికి 7 వచ్చాయి. సో ఎక్సఫిషి ఓట్లు 2 ఉంటాయి కదా, ఎంపీది అండి. ఈమెదంటే లోకల్ కాబట్టి ఆమె ఓటేసుకుంది. ఎవరు? మన యశస్విని రెడ్డి. ఆవిడేమంటే ఆవిడ వరంగల్లో ఉంది ఓటు, తొర్రూరులో లేదు. సో ఎందుకు వేస్తారు, ఎట్లా చెల్లుద్దని వెళ్ళి గొడవ. మరి అదే కదా మరి. డ్రా తీశారు. డ్రా తీస్తే కాంగ్రెస్కి వచ్చింది. ఏదైనా అంతే. ఇక అధికారం ఉందని ఇష్టమైన పనులు చేసుకుంటారు వాళ్ళు అంతే. కానీ అధికారం శాశ్వతం కాదు కదా. ఇది ప్రజాస్వామ్యం. మరి ఇది ప్రజాస్వామ్యమే. ప్రజలు ఏది చెప్తే అది చేయాలి. వాడే లీడర్ అవుతాడు నాకు తెలిసిన వరకు అయితే. ఇంకా ఏది బెటర్ అనుకుంటున్నారు మరి? ఏది బెటర్ అంటే ఇదే ఇక బెటరు. మరి అంతే. అధికారం ఉంటే నేను ఏమన్నా చేయగలుగుతాను. అట్లా కాదు, అంటే పరిపాలన విధానం ఎవరు బాగుండే? ఎవరు ఎవరిది అనేది ప్రజలు చెప్తారే, మనం ఎట్లా చెప్తాం? ఒక్క ఓటు అయితే వాడు రాడు కదా. నా అభిప్రాయం పెద్ద నాట్ బ్యాడ్. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.